ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆయన 2022లో నుంచి ఆ ఫైనాన్స్ లో పనిచేస్తున్నాడు. అందులో ఏదో 10 లక్షల అవకతవక ఉందని వాళ్ళు చెప్పినారు. అప్పటికే ఆయన 8 లక్షలు కట్టినాడు. 8 లక్షలు కట్టిన తర్వాత వాళ్ళు 8 లక్షలు కాదు, దీనికి వడ్డీతో కలిపి 50 లక్షలు కట్టాలన్నారు. నేను కట్టలేను, అంతకు నాకు టైం ఇస్తే మిగతా 2 లక్షలు ఎంతో కొంత వడ్డీ కట్టుకుంటా అన్నాడు. వాళ్ళు వినకుండా కొట్టి 15 బాండ్ల మీద సంతకాలు, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. చెక్కులు అడిగితే ఆయన పారిపోయినాడు. జూన్ 7వ తేదీ ఆయన పారిపోయినాడు. ఆయన పోయినాళ్ళ నుంచి నన్ను మా నాన్నని తిప్పుతూ రాత్రి అనక పగలనక రాత్రులు 11 వరకు కూడా తిప్పి పంచాయతీలని సతాయించినారు. డబ్బులు నువ్వు కట్టకుంటే నీ కుటుంబాన్ని నేనేమైనా చేస్తామో అని బెదిరించినారు. ఈ అవమానం తట్టుకోలేక మా నాన్న పురుగుల మందు చనిపోయినాడు. హరి వెంకట కృష్ణారెడ్డి అని అనపర్తి కుప్పరం గ్రామానికి చెందిన అతను నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా, నేను చంపేస్తా అని మా నాన్నను బెదిరించినాడు. ఆయనతో పాటు తిరిగే కాళా శ్రీశ్వర్ గౌడు, ఉప్పరి శివ అనే వాళ్ళు మా నాన్నతో పాటు ఉప్పరి శివ అనే వాళ్ళు మా నాన్నని వాళ్ళు వెనకమ్మడి తిరుగుకుంటూ మోసం చేసుకుంటూ తప్పుదావలు పట్టించుకుంటూ ఆయనను మానసికంగా భయపెట్టిస్తూ తిరిగి ఆయనని ఏమన్నా చేస్తారు వాళ్ళు, ఏమన్నా చేస్తారు నిన్ను అని భయపెట్టించుకుంటూ ఆయన బినామీలు హరి వెంకట కృష్ణారెడ్డి బినామీని వీళ్ళందరూ కలిసి మా నాన్నని చంపేసినారు. ఈరోజు మాకు న్యాయం చేయండి. మా కోసం శిల్పన్న ఐజీ వరకు పోయి మా ఐజీ సార్తో మాట్లాడి ఐజీ సార్ సాయం తీసుకున్నాము. అయినా కానీ మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టలేదు వాళ్ళు. మీరు ఇబ్బంది పెడుతుంటే పోలీసులకు ఫిర్యాదు చేయలేదమ్మా? వాళ్ళ చేతిలో ఏం లేదంటున్నారు సార్. అమ్మ చేతిలో ఏం లేదమ్మా అంటున్నారు. ఏం లేదంతా పొలిటికల్ అంటున్నారు. మీరు 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 భర్త ఎస్పీ దగ్గర కలిసినారు కదమ్మా? ఎస్పీ దగ్గర కలిసినాము. మిస్సింగ్ కేసు మా మామతో దొంగ మిస్సింగ్ కేసు పెట్టించి ఆయనని ఎలాగైనా రప్పించి మమ్మల్ని ఒత్తిడి చేయాలని చూసినారు. అది మేము ఎస్పీ సార్తో మాట్లాడుకొని అక్కడనే క్లోజ్ చేసుకున్నాము. ఇక్కడికి వస్తే ఆయన చంపుతామన్నారని అక్కడి నుంచి అక్కడనే ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయినా కానీ మమ్మల్ని వదలలేదన్నా. ఈరోజు ఒక మైక్రో ఫైనాన్స్ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇది దాదాపు 5-6 మాసాల నుంచి జరుగుతున్నటువంటి సమస్య. రమణ కూతురు చెప్పినట్లుగా చాలా రోజుల నుంచి వేధిస్తూ ఎన్నో రకాల ఇబ్బంది పడుతూ తన అల్లుడు రమణ అల్లుడు మైక్రో ఫైనాన్స్లో పనిచేస్తూ డబ్బులు వాడుకున్నాడు అని చెప్పి మీరు మామను బలవంత పెడితే రమణను బలవంత పెడితే నువ్వు నీ అల్లుడు కదా, నువ్వే కట్టాలి, మీ అల్లుని అప్పంతా కట్టాలి అని చెప్పి బెదిరించడం వల్ల ఎవరికి తెలియకుండానే ఒక 5 లక్షల రూపాయలు, ఒక 3,8 లక్షల రూపాయలు చెల్లించినట్టుగా కూతురు చెప్తా ఉంది. గతంలో ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ వ్యాపారస్తులు ఇక్కడ బాగా తిరుగుతూ ఉన్నారు ఆత్మకూరు పట్టణంలో. ఈ మైక్రో ఫైనాన్స్ వల్ల ఎన్నో ప్రాణాలు ఇప్పటికే గాలిలో గెలిచిపోతా ఉన్నాయి. 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు తీసుకుంటూ రాజమండ్రి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాల్లో సంచరిస్తూ ఎవరైతే అవసరాలు ఉన్నాయో అలాంటి వాళ్ళ వద్ద కొన్ని ఆస్తులు తనఖా పెట్టుకొని మైక్రో ఫైనాన్స్ అని చెప్పి ఇక్కడ అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఈ ప్రాంతంలో బాగా వ్యాపారం చేస్తూ ఉన్నారు.